రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ కొనసాగుతుంది. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో అమ్మవారు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇక పలు ఆలయాల్లో రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అర్చకులు. పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తులు జై జై హర్షధ్వానాల మధ్య పాతగుట్ట ఆలయం మారుమోగింది. రేపు అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు అర్చకులు. శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమానుసారంగా పాంచాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతినిత్యం ఉదయం సాయంకాలము అలంకారంలో స్వామి నృసింహస్వామి వారు రామావతారంలో అనేక అవతారాలలో స్వామి భక్తులందరికీ కూడా పురవీధిలో దర్శనమిస్తూ అందరినీ అనుగ్రహించాడు. నిర్మల్ జిల్లా ముజ్గిలో మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. 5 రోజుల పాటు జాతర జరగనుంది. మొదటి రోజు మల్లన్న కళ్యాణం నిర్వహించారు పూజారులు. స్వామివారికి ఇవాళ చల్లకుండలు సమర్పించారు. జాతరలో మొదటి రోజు కళ్యాణం, రెండో రోజు చల్లకుండలు, మూడో రోజు వ్రతం, 4గో రోజు నాగవెల్లి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిర్మల్ జిల్లా నుంచే కాకుండా నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మల్లన్న సన్నిధానంలోనే ఉంటూ వంటలు చేసుకుని ఆ కుటుంబ సమేతంగా భోజనాలు చేస్తున్నారు. ఆ ఆచారం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందన్నారు భక్తులు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం నడికొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర ఉత్సవంలో భాగంగా రథోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఉదయం నుంచే స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రాలయ పీఠాధిపతి శ్రీ 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 సుబేధేంద్ర తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో గద్వాల పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించారు. పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. బ్రహ్మోత్సవాల భాగంగా కళ్యాణోత్సవం, రథోత్సవం నిర్వహించారు. నృత్యాలు, కోలాటాలు, భజనలు, భక్తుల గోవిందనామస్మరణతో మారుమోగాయి. రథాన్ని లాగేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరము మా పెంట్లవెల్లిలో రథోత్సవం, శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి వివిధ గ్రామాల ప్రజలు వస్తారు. అంతేకాకుండా ఊరు నుంచి ఉద్యోగరీత్యా కానివ్వండి, ఉపాధి రీత్యా కానివ్వండి వెళ్ళినటువంటి ప్రజలంతా రథోత్సవానికి భక్తి శ్రద్ధలతో వచ్చి ఎంతో దిగ్విజయంగా రథంలో పాల్గొని రథోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.